పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయి. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో పసుపు జెండా ఎగరడంతో టీడీపీ క్యాడర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. అయితే మరోవైపు మంత్రుల సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో పాటు పలువురు టీడీపీ నేతలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన టీడీపీకి పులివెందుల విజయం మరింత బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. 1995 నుంచి కూడా అక్కడ కాంగ్రెస్, వైసీపీలు గెలుస్తూ వచ్చాయి. ఒక కుటుంబానికి అనుకూలంగానే ఉన్న జిల్లాలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం చరిత్రను తిరగరాయడమని చెబుతూ ఉన్నారు టీడీపీ నేతలు. ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపాయని చెప్పుకోవచ్చు. 30 ఏళ్ల తర్వాత పులివెందులలో పసుపు జెండా ఎగరడంతో టీడీపీ క్యాడర్ ఆనందానికి అవధులే లేకుండా పోయాయి. టీడీపీ కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. ఒకరినొకరు కేక్ తినిపించుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మరోవైపు మంత్రుల సవిత, రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవితో పాటు పలువురు టీడీపీ నేతలు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. 2024 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన టీడీపీకి పులివెందుల విజయం ఇప్పుడు మరింత బూస్టప్ ఇచ్చిందని చెప్పాలి. 1995 నుంచి కూడా అక్కడ కాంగ్రెస్, వైసీపీలు గెలుస్తూనే వచ్చాయి. ఒక కుటుంబానికి అనుకూలంగా ఉన్న జిల్లాలో టీడీపీ భారీ మెజారిటీతో గెలవడం ఇప్పుడు చరిత్రను తిరగరాయడమని చెబుతూ ఉన్నారు టీడీపీ నేతలు.